జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోలి గ్రామంలో ఇవాళ రైతులైతే ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే 20 రోజులవుతుంది తాము పంట పొలాలు ఇక్కడ కోసి వరిధాన్యం కొనుగోలు సెంటర్కి తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికీ తమ పంట కొనుగోలు చేయట్లేదు. అధికారుల చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారు? ఇప్పటికే అకాల వర్షాలు అలాగే తీవ్రమైన ఎండలతో నష్టపోతున్నాము. ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? ఈ ఐకేపీ సెంటర్లో కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడము, టెంటు లేదు, అలాగే తాగేందుకు నీరు కూడా లేదు. తాము ఎప్పుడు సౌకర్యాలు కల్పిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పూర్తిగా రైతులకు న్యాయం చేయాలని వీళ్ళంతా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గంజాయి అమ్ముతున్నటువంటి ముఠాను పొత్తుకపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా పొత్తుకపల్లి పోలీస్ స్టేషన్లో డీసీపీ కరుణాకర్ ఆధ్వర్యంలో గంజాయి అమ్ముతున్నటువంటి 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారిని మీడియా ముందు ఉంచి వివరాలు వెల్లడించారు డీసీపీ కరుణాకర్. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ పొత్తుకపల్లి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను ఎస్ఐ రమేష్ వారిని పట్టుకొని ప్రశ్నించగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నటువంటి వారు 6 ముఠా ఉన్న నేపథ్యంలో వారి వద్ద నుండి తనిఖీ చేయగా వారి వద్ద నుండి 9 కిలోల 600 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటుగా 2 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి పాల్పడుతున్నటువంటి ముఠాను బసంతనగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డీసీపీ కరుణాకర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే జల్సాలకు అలవాటు పడినటువంటి యువకులు ఒక ముఠాగా ఏర్పడి బైక్లను దొంగతనం చేస్తూ జీవిస్తున్నారు. అయితే వీరిని అనుమానాస్పదంగా పోలీస్ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పూర్తి స్థాయిలో విచారించగా బైక్ దొంగతనాల గురించి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి 5 లక్షల రూపాయల విలువ గల 6 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్టుగా ముఠా పేర్కొనడం జరిగింది. ఈ ముఠాకు సంబంధించిన సభ్యులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వనపర్తి జిల్లా వనపర్తి వ్యవసాయ మార్కెట్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. కొనుగోలులో తీవ్ర జాప్యం వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ గణపురం రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి 100 బస్తాల ధాన్యం నీళ్ల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలులో జాప్యం వల్లే తీవ్ర నష్టం వాటిల్లిందని, గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరతను వెంటనే పరిష్కరించి ధాన్యం కొనుగోలును వేగంగా చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ గోప్లాపూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులకు జరిగిన నష్టంపై టీ న్యూస్ వరుస కథనాలకు అధికారుల్లో చలనం వచ్చింది. గతంలో మాదిరిగా గోప్లాపూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ధాన్యాన్ని భూత్పూర్కు తీసుకొచ్చారు. అక్కడ కొనుగోలులో తీవ్ర జాప్యం జరగడంతో నిన్న కురిసినటువంటి అకాల వర్షాలకు వరిధాన్యం తడిసి ముద్దైంది. రైతులకు జరిగిన నష్టంపై న్యూస్ అందించినటువంటి కథనాలకు అధికారులు హుటాహుటిన స్పందించి గోప్లాపూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో జీవిత ఖైదు పడ్డటువంటి ఒక ఖైదీ పెరోల్పై బయటకు వచ్చి 6 ఏళ్లుగా పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఈరోజు అతడు వాడుతున్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అతను అరెస్ట్ చేసి జైలు అధికారులకు ఒప్పజెప్పారు కోదాడ పోలీసులు. 2012లో ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయినటువంటి తిరుపతికి జీవిత ఖైదు పడింది. 2019లో పెరోల్ పైన బయటకు వచ్చి 6 నెలల వ్యవధిలోనే జైలు అధికారులకు సరెండర్ కావాల్సి ఉండగా 6 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. తప్పుడు ధృవపత్రాలతో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తలదాచుకుంటూ పోలీసుల కళ్ళుగప్పి మోసం చేసి తిరుగుతున్నటువంటి ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఎట్టకేలకు తిరుపతిని అరెస్ట్ చేసి జైలు అధికారులకు ఒప్పజెప్పడంతో సర్వత్రు కూడా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. పెద్ద ఎత్తున అకాల వర్షాలు, వడగళ్ల వాన, ఈదురుగాలులు రావడంతో ఎక్కడికక్కడ కూడా పంటలన్నీ కూడా నష్టపోయాయి. ప్రధానంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా కూడా తడిసిముద్దైంది. అదేవిధంగా మామిడి తోటలన్నీ కూడా నేలరాలిపోయాయి. మామిడికాయలన్నీ కూడా నేలరాలిపోయాయి. పప్పడి తోటలు కూడా ఎక్కడికక్కడ నేలరాలిపోవడంతో రైతులు బోర్న విలిపిస్తూ ఉన్నారు. ఈ 10 రోజుల వ్యవధిలోనే 5 సార్లు అకాల వర్షాలు, వడగళ్ల వానలు తమను నిండా ముంచాయని కూడా రైతులు బోర్న విలిపిస్తూ ఉన్నారు. అకాల వర్షాలకు నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని కూడా సర్వత్రా కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వేగసేవ సెలవుడు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వేకోజాము నుంచి ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ అనేది నెలకొంది. స్వామివారి ఆలయంలో స్వామివారి జయంత్యుత్సవాలు, ఆండాల అమ్మవారి ఉంజల్ సేవా కార్యక్రమాలు కూడా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని తరించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ట్రాఫిక్ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, అలాగే లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని, అలాగే మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారి యజమానులకు అలాగే వారి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో మైనర్లతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు ట్రాఫిక్ చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు. గత వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా 295 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని, మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు వాహనాలు ఇచ్చిన యజమానులకు ఈ సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇకపై మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులతో పాటు వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్పై అవగాహన పెంచుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత వచ్చే నష్టాన్ని తల్లిదండ్రులకు మైనర్లకు వివరించారు. ఇకపై ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ పట్టణంలోని శివారు కాలనీలలో తాగునీటి కోసము జనం పడరాని పాటు పడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని శివారు కాలనీలుగా ఉన్న కేఆర్కే కాలనీతో పాటు రిక్షా కాలనీ, ఖానాపూర్, అలాగే సంజీవనగర్ కాలనీ తదితర శివారు కాలనీలలో గత వారం రోజులుగా తాగునీటి ఎద్దడి ఏర్పడింది. నల్లలలో నీళ్లు రాక బోర్లు సైతం పూర్తిగా ఎండిపోవడంతో తాత్కాలికంగా మున్సిపల్ అధికారులు ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ట్రాక్టర్ల ద్వారా వచ్చే నీరు సైతం వారం రోజులకు ఒకసారి రావడంతో జనం తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా తమకు తాగునీరు రావడం లేదని కేఆర్కే కాలనీలు వాసులు ఈ సందర్భంగా వాపోయారు. రోజు విడిచి రోజైనా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జనం ఆవేదన వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా తాగునీటి సరఫరా చేయాలని కేఆర్కే కాలనీ వాసులు మున్సిపల్ అధికారులను కోరారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే పెంబి మండలం లోతరియా తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న హైదరాబాద్లో ఎంసెట్ రాసి తిరిగి వస్తున్న లోతరియా తాండాకు చెందిన మంజుల, అశ్వినిలు తిరుగు ప్రయాణంలో ఆర్మూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వీరి మృతదేహాలను ఆర్మూర్ ఆసుపత్రికి తరలించగా పోస్ట్మార్టం నిర్వహించారు. అయితే పోస్ట్మార్టం నిర్వహించిన మృతదేహాలను తరలించేందుకు ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్ ప్రత్యేకంగా అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. అలాగే లోతరియా తాండాలో జరిగిన దహన సంస్కారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ 2 విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తనను కలిసివేసిందని, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే మృతి చెందిన విద్యార్థుల తండ్రి మలేషియాలో పొట్టకుటి కోసం వెళ్ళాడని, ఆయనను త్వరగా ఇండియాను రప్పించేందుకు తగిన సాయం చేస్తానని పేర్కొన్నాడు. లోతరియా తండాలో జరిగిన విషాద సంఘటనను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఇంకా జాప్యం కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా, అట్లాగే సిద్దిపేట జిల్లాలోని పలు ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున జాప్యం కొనసాగుతున్నది. దాదాపు 15 నుంచి నెల రోజులుగా అక్కడికి వచ్చి ధాన్యం కొనుగోలు అమ్మకాల కోసం వచ్చినటువంటి రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందకోడిగా కొనుగోలు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిన్న దుబ్బాక మండలంలో కురిసినటువంటి వడగళ్ల వర్షానికి ఆ ప్రాంతానికి సంబంధించిన ధాన్యమంతా ఐకేపీ కేంద్రాలు తడిసిపోయి ముద్దయిపోయినటువంటి పరిస్థితి, అవి మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ రామాయంపేట సమీపంలోని కోనాపూర్ శివార్లో ఈరోజు చిరుతపులి సంచారం కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా అక్కడికి నీళ్లు పట్టడానికి వెళ్ళినటువంటి ఒక రైతుకు చిరుతపులి దూరం నుంచి కనిపించినట్టుగా చెప్తున్నారు. అతను భయంతో ఊళ్ళోకి వచ్చి
ఇక్కడ చిరుత సంచరిస్తుందని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వెళ్ళి అక్కడ పరిశీలన చేసి అక్కడికి ఎవరు వెళ్ళవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అందుకు సంబంధించి బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులిని పట్టుకోవడం కోసం ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక మెదక్ పట్టణంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకటేశ్వర కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని వేద పండితులు అందజేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలకు, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు సంబంధించి నల్లవెల్లి ప్యారానగర్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సుమారు 88 రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతాల్లోని గ్రామస్తులంతా కూడా అక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ గ్రామాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక జహీరాబాద్కు సంబంధించిన బీజేపీ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన సుమారు 50 నుంచి 60 మంది వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు, అట్లాగే అక్కడి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు శివకుమార్ నేతృత్వంలో వీళ్ళంతా హరీష్ రావు దగ్గరికి వెళ్ళి పార్టీలో చేరడం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బాగా పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్లోని ఎంజమ్ ఆసుపత్రి సర్కిల్ నుంచి హన్మకొండలో ఉన్నటువంటి అబ్నూస్ ఫంక్షన్ హాల్ వరకు వేలాది సంఖ్యలో ముస్లింలు ర్యాలీ నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని వాళ్ళంతా డిమాండ్ చేశారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ముస్లిం మైనార్టీలను వాళ్ళ ఆస్తులన్నీ కూడా స్వాధీనపరచుకుని ముస్లిం మైనార్టీలను బలహీనపరచడానికి ఈ కుట్రంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా పలువురు ముస్లిం నాయకులు మాట్లాడారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ధాన్యపు కొనుగోలుకు సంబంధించిన అంశంపై ఒక చర్చ జరిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు సంబంధించిన ఇబ్బందులను అక్కడ ప్రస్తావించడంతో అందరూ తలలు పట్టుకున్నంత పనిచేశారు. గండి బ్యాగుల విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఏ ఇబ్బందులు లేవని చెప్తున్నప్పటికీ రివ్యూ సమావేశంలో అన్ని సమస్యలే కనిపించిన సందర్భంలో మంత్రులు తలలు పట్టుకున్నంత పని అయిన సందర్భం కనిపించింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు జరిగాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా లిస్టులో తమ పేరుందని ఒకసారి విచారణకు వచ్చారని, మళ్ళీ ఇవాళ విచారణకు వచ్చిన సందర్భంలో మీ పేరు లేదని చెప్తా ఉన్నారని, ఈ విషయంలో పూర్తిగా అవకతవకలు జరిగాయని, దీనిపైన విచారణ జరపాలని ఈ సందర్భంగా గ్రామస్తులంతా కూడా ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఎండాకాలం కావడంతో ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఆదివాసీలకు సంబంధించినటువంటి గూడాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్ళి పిల్లపాపలతో కలిసి నీళ్లు తెచ్చుకోవడం చాలా భారంగా మారిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలో మంత్రి సీతక్క మా గూడానికి నీళ్ళు ఇస్తాం, అదేవిధంగా రోడ్డు ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటే ఓటు వేశామని ఇప్పుడు కనీసం పట్టించుకునే దాఖలాలు చేయవని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసి అకాల వర్షం కురవడంతో మార్కెట్ యార్డులో అమ్మడానికి తీసుకొచ్చినటువంటి రైతుల వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడంతో వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి పైన ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేత పత్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలంతా వచ్చి రైతులకు అండగా నిలవడంతో పాటు ఆ రైతుల ధర్నాకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ధాన్యం తడిసిందని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి తాల్పిన్ కవర్లతో పాటు కొనుగోలు కేంద్రాలు అధికంగా ఉండకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం పైన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రైతుల పక్షాన
ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ప్రత్యానాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రేపటిలోగా కొనుగోలు చేయకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున రైతుల పక్షాన ధర్నాకు దిగుతామని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అక్కడ చేరుకొని బీఆర్ఎస్ నేతలతో వాగ్వాదంతో పాటు పోలీస్ స్టేషన్ తరలిస్తామని చెప్పేసి పోలీస్ జీపీ ఎక్కించారు. మరి ఏం జరిగిందో కానీ మొత్తంగా మళ్ళీ మార్కెట్ యార్డ్లోకి తీసుకెళ్లి అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడించారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో రేపటి వరకు అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రక్షణగా నిలవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం ఎక్కువైపల్లి, ముద్విన్, మర్రిపల్లి గ్రామాల్లో రాత్రి కురిసినటువంటి అకాల వర్షంతో పాటు భారీ గాళ్లతో కూడినటువంటి వడగళ్ల వాన కురియడంతో చేతికొచ్చినటువంటి వరి పంటలన్నీ కూడా భారీ సంఖ్యలో ధ్వంసమై నేలపాలైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డితో పాటు జోగు వీరయ్య, చాలా మంది నేతలంతా కలిసి ధ్వంసమైనటువంటి నేలపాలైనటువంటి వరి పంటలన్నీ కూడా పరిశీలించారు. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ నష్టపోయినటువంటి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులను పంపించి పంట నష్టం అంచనా వేయించి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ అకాల వర్షాలకు పంటలు నష్టపోవడమే కాకుండా వరి ధాన్యం అమ్ముకోవడం కూడా రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఎంతవరకైనా పోరాటం చేసి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. కేటాయింపులో జరుగుతున్న అక్రమాలను ఖమ్మం జిల్లా ప్రజలు రోజుకో రీతిలో ఎండగడుతున్నారు. జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను బయటపెడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కినటువంటి పలువురు గ్రామస్తులు తమకు ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. రేగళ్ల తండాకు చెందినటువంటి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జరిగినటువంటి సర్వేలో అనర్హులకు పట్టం కట్టారు. అర్హులకు చోటు కల్పించలేదంటూ వీరంతా ఇందులో ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది బేతాలపాడులో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అధికారులు అన్యాయం చేశారు. అర్హులైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ చాలాసేపు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎండలో ముదరక ముందే ఏజెన్సీ ప్రాంతాలు తాగునీటి సమస్యతో గొంతెండిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి మైదాపురం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో జనం అల్లాడిపోతా ఉన్నారు. ఊర్లో ఉన్నటువంటి 2 చేతి పంపులు కూడా ఒకేసారి రిపేర్కి రావడంతో అధికారులు వాటిని రిపేర్ చేయకపోవడంతో తాగునీటి కోసం 2 కిలోమీటర్ల నడిచి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. మైదాపురం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్లి నీళ్లు చేదుకొని బిందెలతో తెచ్చుకున్నటువంటి దుస్థితి ప్రజలకు ఏర్పడింది. దీంతో పాటు కావిళ్లు మోసుకుంటూ జనం మంచినీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. దాదాపు 10 ఏళ్ల నాటి పరిస్థితులను మళ్ళా ఏజెన్సీ గ్రామాలు ఎదుర్కోవడంతో ప్రజలంతా కూడా తాగునీటి కష్టాలు తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి సిపిఐఎం ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన ప్రదర్శన సదస్సు కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. సీతారామ నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలాగా గత ప్రభుత్వం డిజైన్ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం సీతారామ నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వకుండా చేస్తుందంటూ ఆరోపించారు. ఎప్పుడో అసలు సీతారామ ప్రాజెక్టు నిర్మించాలని, కొన్ని దశాబ్దాలుగా గోదావరి నీళ్లు కిందకు పోతున్నా పట్టించుకున్న ప్రభుత్వాలు లేవని, గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 700 కోట్ల రూపాయలను కేటాయించి పెండింగ్ పనులను పూర్తి చేయకపోవడాన్ని వక్తలు తప్పుపట్టారు. ఖచ్చితంగా సీతారామ నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఎకరాకి ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, దాదాపు 3 లక్షల ఎకరాలకు నీళ్లు పారేలాగా ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్ష సభ్యులు జూలకంటి రంగారెడ్డి, అట్లాగే పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు.